ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణ ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. దీంతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 19 గేట్లను ఓపెన్ చేసి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1,08,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 1,04,000 క్యూసెక్లు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా మరోసారి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు ఎన్ఎస్పీ అధికారులు. ఎగువ నుండి వరద ప్రవాహం పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం 565 అడుగులకు చేరింది. దీంతో ఎడమ కాలువకు నీరు విడుదల చేశారు అధికారులు. అయితే ఈ నీటి విడుదల తాగునీటి అవసరాల కోసమని చెప్పి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నీటి విడుదలను సాగు కూడా అందించాలని రైతులు కోరుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయం గరిష్ట నీటి మట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 565 అడుగులకు చేరుకుంది. ఇంకా ఎగువ నుండి ఇన్ఫ్లో 68,000 క్యూసెక్ల నీరు వస్తుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉండడంతో ఎగువ నుండి వరద ప్రవాహం 1,40,000 క్యూసెక్లకు వరద వస్తున్న నేపథ్యంలో ఈ రోజు గానీ లేదంటే రేపు గానీ శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, ఇప్పుడు కృష్ణా తుంగభద్ర నదులకు వరద హోరు అయితే కొనసాగుతోంది. అయితే కొద్ది రోజులుగా కొంచెం ఇన్ఫ్లోస్ తగ్గింది, కొద్ది రోజులుగా శాంతించిన కృష్ణ ఇప్పుడైతే ఉగ్రరూపం దాల్చినట్లుగా కూడా కనిపిస్తోంది. దీంతో నదిపై ఉన్న కర్ణాటక, తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు అయితే నిన్న వరద ప్రవాహం పెరగడంతో డ్యామ్ 23 గేట్లను తెరిచి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,14 లక్షల క్యూసెక్కులు ఉండగా మొత్తం అవుట్ఫ్లో 1,21,994 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 7.279 టీఎంసీ నిల్వ అయితే ఉంది. ఇక మరోవైపు కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ కి అయితే 39,683 క్యూసెక్కులు వస్తుండగా 9 క్రస్ట్ గేట్లను ఎత్తి 2.5 అడుగుల మేర ఎత్తి గేట్లను దిగువకు 26,910 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మరోవైపు సుంకేసుల బ్యారేజ్ కూడా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. 35,848 క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల డ్యామ్ కు వచ్చి చేరుతుంది. దీంతో ఇప్పుడు ఈ జలాశయాల నుంచి అన్ని ఇన్ఫ్లో వస్తుంటే శ్రీశైలం జలాశయం అయితే ప్రస్తుతం అయితే నిండు కుండను తలపిస్తోంది. జూరాల సుంకేసుల నుంచి దాదాపు 138,664 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు ఉంటే శ్రీశైలం డ్యామ్ లో ప్రస్తుతం 202.5056 టీఎంసీలు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి దిగువకు 67,556 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం అయితే శ్రీశైలం డ్యాం పెరగడంతో 24 గంటల్లో డ్యాం గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు అంటున్నారు. సందీప్, ప్రస్తుతం అయితే ఇన్నాళ్ళు శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నింటే కేవలం 3 గేట్లను మాత్రమే ఎత్తి శ్రీశైలం డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండేవారు. అయితే ప్రవాహం తగ్గిపోవడంతో గత 4-5 రోజులుగా డ్యామ్ గేట్లను ఆ ఎత్తిన 3 గేట్లను కూడా మూసివేశారు. అయితే గత 24 గంటల నుంచి ఎగువ ప్రాంతాల్లో అంటే కర్ణాటక ప్రాంతాల్లో, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఇన్ఫ్లోస్ అయితే పెరిగాయి. ఇటు తుంగభద్రకు, జూరాలకు, సుంకేశ్వర డ్యామ్ కు. దీంతో అక్కడి నుంచి శ్రీశైలం డ్యామ్ కు ఇన్ఫ్లోస్ వస్తూ ఉండగా ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం అయితే ప్రస్తుతం పెరుగుతూ వస్తుంది. 215 పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఉంటే టీఎంసీల నీటి సామర్థ్యం ఈ రోజుకైతే 202.5056 టీఎంసీలు ప్రస్తుతానికైతే ఉంది. కాబట్టి మరో 24 గంటల్లో శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తే అవకాశం అయితే కనిపిస్తోంది. సందీప్. థ్యాంక్ యూ సాయి ప్రసాద్.